మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందన శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మీ అందరికీ కూడా మరి ఈ యొక్క క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తూ ఉన్నానమ్మా. అందరూ సంతోషంగా ఉన్నారా? అయిపోతుందని చెప్పి బాధగా ఉందా పండుగ? చిన్నప్పుడైతే దాదాపుగా 2 నెలలు మరి మతాచారాల్లో మత సంఘంలో నేను ఉన్నప్పుడు పండుగ జరిపోయేది కాదు. 2 నెలల పాటు ఏవేవో పండుగలు చేసేవాళ్ళం. యూత్ అని, అలాగే ఇంకా చిల్డ్రన్స్ అని, లేకపోతే తల్లులు అని ఏవేవో చాలక ఇంకా కొత్త పద్ధతులు కనిపెట్టాము. ఎందుకంటే మాకు పండుగ అయిపోతుందంటే భయం వేసేది. ఎందుకంటే పండుగ ఎక్కువ రోజులు ఉంటే బాగుండు అనుకునేవారం. ప్రియులారా, కానీ ప్రభువు తన వాక్యం ద్వారా మనోనేత్రాలు వెలిగించి భయపడాల్సిన అవసరం లేదు. నీవు రక్షించబడ్డ ప్రతి క్షణం, రక్షించబడ్డ కాడ నుంచి నువ్వు ప్రతిరోజు నీ జీవితంలో ఈ క్రిస్మస్ వెలుగులు ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని ధరించుకుంటావో ఆయన ఈ ఆనందాన్ని నీకు ఎప్పుడు కూడా తప్పకుండా ఇస్తాడని దేవుడు తన లేఖనాల ద్వారా మాట్లాడుతున్నారు. ప్రియులారా, కాబట్టి క్రిస్మస్ అంటే మనం ఏమిటి అని గత పాఠాల్లో ఎన్నో మనం విన్నాం. చాలా సందేశాలు మీరు క్రిస్మస్ గురించి విన్నారు, నేర్చుకున్నారు. కనుకనే రాత్రి మీకు కొంచెం స్పీడ్గా చెప్పడం జరిగింది. మీకు చెప్పిన తర్వాత నాకు అనిపించలేదు, కానీ ఆ తర్వాత నేను మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఆ వర్తమానాన్ని తీసి పెట్టుకొని మొత్తం విన్నాను. రాత్రి నేను చెప్పినంత లైవ్లో విన్నాను. అయితే దేవుడు చక్కగా కొంచెం స్పీడ్ అనిపించింది, కానీ మాట్లాడాడు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఈ సమయంలో ప్రత్యేకమైన వర్తమానం ద్వారా మనతో ప్రభు మాట్లాడబోతూ ఉన్నాడండి. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని పోయి ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. చాలండి. ఐగుప్తునకు పారిపోయి, ఎవరు పారిపోవాలి? ఏమండి, ఎవరెవరు ఉన్నారు? క్రిస్మస్లో ప్రాముఖ్యంగా మనకు 3 కనపడుతున్నారు. ఎవరెవరండి? యేసోబు, మరియా, యేసుక్రీస్తు వారు. ఆ మాటలు మీకు అర్థమవుతుందండి. ఇక్కడ 3 మనకి క్రిస్మస్లో 3 ప్రాముఖ్యంగా కనపడతా ఉన్నారు. యేసోబు, మరియా, బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే యేసు ప్రభు ఆయన బాలుడుగా ఉన్న పరిస్థితుల్లో హేరోదు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన్ని చంపడానికి చూస్తూ ఉన్నాడు. దేవుడు కాపుదల ఎలా ఉందంటే ఏమంటా ఉన్నాడు చూడండి. అప్పుడు అతడు రాత్రివేళ శిశువు తల్లిని తోడుకొని వెళ్ళిన పరిస్థితి చూస్తాము కదా. హేరోదు ఆ శిశువును సంహరింపవలని ఆయన వెతకబోచున్నాడు గనుక ఐగుప్తునకు పారిపోండి అని చెప్తున్నాడు దేవుడు. వీళ్ళారా, మరి ఈరోజు వాక్య అంశం ఏంటంటే క్రీస్తు పుట్టుకలో అవరోధాలు. చెప్పండి, క్రీస్తు పుట్టుకలో ఎన్నో అవరోధాలు వచ్చినాయి. అవరోధాల్లో కొన్ని అవరోధాలు ఈరోజు కొద్ది సమయంలో నాకు అప్పగించిన సమయంలో మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రార్థన చేసుకొని ప్రభు వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, నీ యొక్క గొప్ప నామానికై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో అల్పుడనైన నన్ను నా తండ్రి మరి యొక్క క్రిస్మస్ కోరికలో నిలబెట్టుకున్నారు. మనుషుణ్ణి మరుగు చేసి సంగమునకు చేరి వచ్చిన వారందరికీ, ప్రాంత ప్రజలకు ఏ సంగతులు అవసరమో మీరే మాట్లాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు అంశం క్రీస్తు పుట్టుకకు అవరోధాలు అనే వాక్యాన్ని మనం వింటున్నాం. మీ దగ్గర ఉన్న మైక్ ఆపి చూడండి, ఒకసారి చెక్ చేయండి. 2 మైకులు ఉన్నాయి, 2. కాబట్టి యేసుక్రీస్తు అంతటి వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడు? యేసుక్రీస్తుని పారిపోండి అని చెప్తున్నాడు. ఎందుకు పారిపోవాల్సి వచ్చిందనంటే
యేసుక్రీస్తు పుట్టుకను గురించి, యేసుక్రీస్తు లోకానికి రాకుండా ఆపాలని, ఆయన రాకముందే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన్ని పుట్టుకను ఆపాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లోకరక్షకుడు ఈ లోకంలోకి వస్తాడు, సర్వమానవాళిని రక్షిస్తాడు అనే లేఖనాలు ఉన్నాయి కాబట్టి అసలు ఆయన్నే రాకుండా చేస్తే పోలే అనేని అపవాది ఎన్ని రకాల కుతంత్రాలు కుట్రలు చేస్తూ ఉన్నాడో ప్రియులారా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు ఒక ముగ్గురు జీవితాల్లో ప్రభు పుట్టుకను ఆపడానికి ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో అవరోధాలను అధిగమించి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడో మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. పశువులతోటే గొల్లలు, జ్ఞానులు కదండి, ఆ యొక్క మరి బంగారం, సాంబ్రాణి, బోళం, ఈ కథలన్నీ మీరు విన్నారు. ఈ సండే స్కూల్ నుంచి కూడా మీరు విన్నారు. కానీ ప్రత్యేకమైన అంశం ఏంటంటే మనం ఎదగాలి. దేవుని వాక్యం అనే పాలతో మనం అనుదినం ఎదగాలి. కనుక ఒక మెట్టు ముందుకేసి మనం వాక్యంలోని మరొక కోణంలో మనం దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. గత రాత్రి మరి చరిత్రలో క్రీస్తు అని మనం బైబిల్లోని ఆధారాలు, లేఖన ఆధారాలతో మనం చూసాం. గమనించండి, మనం ఏది మాట్లాడినా బైబిలే ఆధారం. లోకంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, అవి మనకు అనవసరం. అవి నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, కానీ బైబిలే అంతిమంగా నిజం. బైబిలే మనకి ప్రామాణికం. కనుక బైబిల్ గ్రంథంలోని యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు వచ్చిన అవరోధాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానండి. ప్రియులారా రండి చూద్దాం. మనం గత పాఠంలో కూడా మనం చూసాము యేసుక్రీస్తు పుట్టుక ఎంత ఇదిగా జరిగిందని. అంటే మత్తయి సువార్తలో మనం 1వ అధ్యాయం 17వ వచనంలో చూసాం. 14 తరములని మొత్తం 42 తరాలు. మరి ఆ యొక్క 42 తరాలు గనక సాఫీగా వస్తేనే 42వ తరంలో యేసుప్రభు వచ్చాడు కదండి. చూడండి 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. చాలండి, అబ్రహాము ఇస్సాకును కనును, ఇస్సాకు యాకోబును కనును అని చూస్తాం. వచ్చిన 17లో చూద్దాం. ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కోబడిన కాలం వరకు 4 తరములు, 14 తరములు. బబులోను కొనుబోబడిన మొదటి బబులోను కొనుబోబడిన మొదటి నుంచి ఆ యొక్క కొనబడి నుంచి క్రీస్తు 14 తరాలు, మొత్తం 42 తరాలు. ఎక్కడి నుండి అని చూస్తే అబ్రహాము మొదలుకొని, ఏమండి మీరు జాగ్రత్తగా వినాలి, ఇది ఆదాముతో మొదలుకొని కాదు, లేకపోతే ఆ తర్వాత వచ్చిన నోవాహుతో మొదలుకొని కాదు. ఎక్కడి నుంచి మనం చూపిస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తుని గురించి అబ్రహాము దగ్గర నుంచి ఎందుకు దేవుడు చూపిస్తున్నాడు? ఆదాము కూడా ఉన్నాడు కదా, మొదటి మానవుడు. ఆదాము లేకుండా మానవుడు ఎలా వస్తారు అని చూస్తే మొదటి ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆ తర్వాత ప్రజలందరూ ఏమైపోయారు? జలప్రళయంలో నశించిపోయారు. అయితే ఒక్క నోవాహు కుటుంబం, ఆ 8 మంది తప్ప అందరూ నశించిపోయారు. నోవాహు దగ్గర నుంచి 2వ తరం ప్రారంభమైంది. ప్రియులారా, అయితే అబ్రహాము గురించి ప్రత్యేకత ఏంటంటే దేవుడు ప్రత్యేకంగా ప్రజల్లో నుంచి ఒక జనాంగాన్ని దేవుడు పిలుచుకున్నాడు. మానవుణ్ణి పిలిచిన సందర్భం అది. అబ్రహామా, నీవు లేచి నీ బంధువులను, నీ ఇంటిని నీవు విడిచిపెట్టి నేను చూపించబోవు దేశంకు నీవు బయలుదేరుమని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుని మాట నమ్మి బయలుదేరాడు. అంటే అబ్రహాము దేవుని మాట వినడం మొదలుపెట్టాడు. అనగా మానవుడు దేవుని మాట వినడం మొదలుపెట్టాడు. అంతకుముందు వినలేదా అంటే వెనకనే కదా జలప్రళయంలో అనేక మంది నశించిపోయిందండి, అవునా కాదా? ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని మాట వినడం మొదలుపెట్టాడు. దేవుని మాటను బట్టి ఊరు నిలబెట్టాడు, ఇంటి నిలబెట్టాడు,
బంధువులు వదిలిపెట్టాడు, సమస్తాన్ని వదిలిపెట్టేసి అబ్రహాము దేవుని మాటకు లోబడి బయలుదేరాడు కనుక దేవుడు అబ్రహామును పిలుచుకున్న కాడ నుండి ఇప్పుడు ప్రత్యేకించాడు. అబ్రహాముని ప్రత్యేక జనంగా ఆయన ఆశీర్వదించి ఏమన్నాడు, అబ్రహామా నిన్ను అనేక జనములకు తండ్రిగా నిన్ను చేస్తానని అబ్రహాములో నుండి జనాంగాన్ని ఆయన కలుగు చేశాడు. ప్రియులారా, కనుకనే ఇప్పుడు అబ్రహాము దగ్గర నుండి వంశావళిని మనకి చూపిస్తున్నాడు భక్తుడైన మత్తయ్య. మనకి అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు 14 తరముల్లో 42 తరాల్లో 42వ వాడు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడండి. ఈ పుట్టిన కాలంలో ఎన్నెన్నో అవరోధాలు వచ్చినాయి. అబ్రహాము జీవితంలో అవరోధాలు కదండి. అబ్రహాము జీవితంలో ఎన్ని అవరోధాలు మనందరం బాగా ఎరుగుదాం. అబ్రహాముకి కుమారుడు పుడతాడని దేవుడు వాగ్దానం చేశాడండి. అయితే ఏమైంది అని చూస్తే అబ్రహాముకి 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు, అబ్రహాం నీకు కుమారుడు పుడతాడు అని. అంటే 75, 80, 85, 90, 95 వస్తున్నాయి, ఏం రావట్లేదు, కుమారుడు పుడతల్లా. ప్రియులారా, అయితే అబ్రహాము శారా చేత ప్రేరేపించబడి అబ్రహాము తన దాసితో వివాహం చేసుకోవడం ద్వారా, దాసితో పోవడం ద్వారా ఇష్మాయేలు పుట్టడం జరిగింది. అక్కడ కూడా ఇష్మాయేలే నిజమైన వారసుడు అనే భ్రమ కలిగించడానికి అపవాది యేసు క్రీస్తుని పక్కన పెట్టాలి. యేసు క్రీస్తు రావాలంటే ఎవరిలో నుంచి రావాలండి? చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము తర్వాత ఎవరు? అబ్రహాం ఎవరు కనాలా? ఇస్సాకును కంటేనే ఇస్సాకులో నుండి యాకోబు వస్తాడు. మీరు జాగ్రత్తగా ఈ పాయింట్ మీరు అర్థం చేసుకుంటే ఈ వాక్యం మీకు అర్థమైంది. అబ్రహాము ఇస్సాకును కంటేనే ఇస్సాకులో నుంచి యాకోబు ఈ విధంగా తరాలు వస్తాయి. అదే ఇష్మాయిల్తో యేసు ప్రభు వస్తాడా? రాడు. ఎందుకు? ఇష్మాయిల్ వాగ్దాన పుత్రుడు కాడు. ఇష్మాయిల్ వాగ్దాన పుత్రుడు కాడు కనుక అపవాది మొట్టమొదట ఏం చేసిందండి? మొట్టమొదటే దేవుడు ఏర్పాటు చేసుకున్న తరాల్లో మొదటి తరంలోనే మానవుడిని ఏం చేయాలనుకుంటుంది? మానవుడిని మతిని మార్చాలని, ఆలోచన మార్చాలని, యేసు ప్రభు రాకుండా చేయాలని లోకంకో అపవాది ఏం చేసింది? శారా ద్వారా ప్రేరేపించబడి ప్రియులారా ఆగరుని పంపించిందండి. ఆగరును పంపించి ఆగరుకు పుట్టిన ఇష్మాయిలే నిజమైన కుమారుడు అనుకోని కనుక వాళ్ళు ఉన్నట్లయితే, దేవుని మాటకు లోబడకపోతే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి అక్కడే పులి స్టాప్ పడిపోయేదా లేదంటారా? ఏమ్మా మీకు అర్థమైందా? ఇష్మాయిలే నిజమైన కుమారుడు అనుకున్నారు. ఇష్మాయిలే నిజమైన కుమారుడే అనుకోని కనుక వాళ్ళు గమ్మునుంటే ఏమైపోయేది? యేసుక్రీస్తు రాకడ ఆగిపోయేది. దేవుడు ఊరుకోలా. దేవుడు చూస్తా ఉన్నాడా? లేదండి. దేవుడు ప్రతి దాని కూడా ఆయన కలుగు చేసే సమయం వచ్చినప్పుడు కలుగు చేసుకుంటాడు. అబ్రహాము నువ్వు నా మాట లేదు కాబట్టి నీకు నాకు చెల్లెనలా. ఆయన ఏమన్నాడు? అబ్రహాము ఇతర కాదు నేను ఏర్పరచుకున్నవాడు. శారా ద్వారా గర్భం ధరించబడి మెరాకిల్ జరగాలి, ఒక మహత్తు జరగాలి. యేసుక్రీస్తు లోకానికి ఆషామాషగా వస్తాడు అనుకుంటున్నారండి? అసాధారణమైన వ్యక్తి ఆయన, అసాధారణంగానే ఆయన పుట్టుకుంటది అని అనడానికి శారా గర్భం ధరించబడ్డాం. ప్రియులారా, మీరు అర్థం చేసుకోవాలి. అపవాది యేసు ప్రభుని రావడానికి అవరోధాలు ఆరంభంలోనే మొదలుపెట్టింది. కానీ ప్రభు వారు ఏం చేశాడు? అవరోధాలని అధిగమించి 100 సంవత్సరాలు అబ్రహాముకి, ఏమికేమో 90 సంవత్సరాలు. అలాంటి సమయంలో స్త్రీధర్మం కోల్పోయిన సమయంలో ఇస్సాకు పుట్టాడు. మీరు అనుకోవచ్చు, అన్నా ఇస్సాకు ఏందన్నా ఈరోజు క్రిస్మస్ అయితే ఇస్సాకు అంటావు, అబ్రహాం అంటావు. ఏమండి, క్రిస్మస్ జరగాలంటే మొదట అబ్రహాము వంశావళిలో నుండి ఎవరు రావాలి? ఇస్సాకు రావాలి, యాకోబు రావాలి. ఆ వంశావళి క్రమం ప్రకారం 42వ వాడిగా యేసు ప్రభు రావాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం, గుర్తుంచుకోండి. అయితే అవరోధాలు అది మొట్టమొదటి అవరోధం ఏమైంది? అనేకమైన కిష్టుల మధ్య అధిగమించబడింది. అవునండి, అవునా కాదా? ఇష్మాయిల్ పుట్టడం కదా, ఆ తర్వాత ఈ శారాకి, ఆ తర్వాత హాగర్కి కొన్ని ఇబ్బందులు రావడం, కుటుంబంలో కలతలు రావడం, ఇష్మాయిలు ఆ ఇసాకుని గేల్ చేయడం కదా.
యేసు ప్రభు వారు రాకకు దేవుడి ఏర్పాటు. సోదరుడా సోదరి, అయితే అబ్రహాం మాత్రమే కాదు, ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు కదా, అమ్మాయి అయిపోయిందిలే ఇంకేం పర్లేదు, వరుసన క్రమం ప్రకారం పుట్టేస్తారులే అనుకోవడానికి కూడా వీల్లేదు. అబ్రహాము ఏదైతే బాధపడ్డాడో ఇస్సాకు కూడా అదే బాధపడ్డాడు. వీళ్ళారా నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అబ్రహాము ఏదైతే బిడ్డలు సంతానం లేటుగా కలిగడానికి ఎదురు చూశాడో ఇస్సాకు జీవితంలో కూడా బిడ్డలు లేరు, చాలా కాలం లేరు. చివరికి తన భార్య అయిన రెబ్కా ఏమంటుందంటే, క్షమించండి, ఇస్సాకు భార్య ఏమంటుంది అని అంటే, ఆమె ప్రార్థన చేయమని అడుగుతుంది. ఆమె వల్లగాల పిల్లల గురించి బాధపడుతుంటే భర్త బాధ్యత తీసుకొని ఇస్సాకు బిడ్డల గురించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి ప్రతిఫలంగా ఇస్సాకుకి ప్రార్థన దేవుడు అంగీకరించి ఎవరినిచ్చారండి? యాకోబు పుట్టాడు. ప్రియులారా, ఈ విధంగా దేవుని రాకడలో అనేకమైన అవరోధాలు మనం చూస్తూ ఉన్నాం. అయినా దేవుడు కలుగు చేసుకుంటా ఉన్నాడు, తన పనిని చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మూడోది ఒకటి అబ్రహాము జీవితంలో మనం చూసాం కదండి. ఆరంభకుడు అబ్రహాము దగ్గరే అవరోధం ప్రారంభమైంది. మీకు ఒక 5 నేను గుర్తు చేసి నేను ముగిస్తానండి. 2 మనం చూసినట్లయితే చూడండి, ఇస్సాకు అబ్రహాము జీవితాలు చూసాం కదా. రెండోది యూదా చూద్దాం. చూడండి, ఆదికాండం 38వ అధ్యాయం 6-7 వచనాలు. ఆదికాండం 38వ అధ్యాయం 6-7 వచనాలు. దానిని పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతనిని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మం జరిగించుటకు నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పాను. చాలండి, 10వ వచనం కూడా చదువుకుందాం. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతని కూడా యోధా కుమారులు తామారు తన కోడలండి. తామారు భర్త ఎవరు? యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు అనే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తామారుకి మరి బిడ్డలు లేరు, వారిద్దరికి అతను చనిపోయాడు. యోధా కుమారుడు చనిపోయాడు. రెండో వాడిని ఇచ్చి చేశాడు. ఆ దినాల్లో మరి భర్త లేని వారికి వారి తమ్ముడినే ఇచ్చి వివాహం చేయడం అనేది వారి యొక్క సాంప్రదాయం. ఎందుకంటే వంశం నిలబడాలి కనుక. రెండవ కుమారుడిని ఇచ్చి చేస్తే ఈ రెండో కుమారుడు ఏం చేశాడంటే, నాకు కనుక మరి ఓ పిల్లోడు పుడితే ఈ పిల్లోడు నా పిల్లోడు అండు మన్న కొడుకు అంటారు, కాబట్టి నేను కన్న నేపి అతను దేవుని యొక్క ఏర్పాటును వ్యతిరేకించిన పరిస్థితులు మనం చూస్తాం. ఇలారా మీరు నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మూడో వాడిని ఉన్నాడు. మూడో వాడిని అతను దేవుని మాట వినలేదు కాబట్టి అతను కూడా ఏమైపోయాడు? చనిపోయాడని 10వ వచనంలో చూస్తాం. మూడో వాడిని మనం చూస్తే మూడో వాడి విషయంలో అతడు ఇవ్వకుండా అతడు చిన్నపిల్లవాడని చెప్పేసి ఆమెని తన తల్లి ఇంటికి పంపించేశాడు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, దేవుడి యొక్క పుట్టుక రావాలి వంశక్రమం ప్రకారం అంటే ఇప్పుడు ఏమేమి ఆ క్రమంలో ఏముందండి? ఎవరు? తామారు గర్భం ధరించాలి, తామారు గర్భంలో నుండి కుమారుడు రావాలి, ఇది ఏర్పాటు. మరి తామారు సంబంధించిన విషయంలో యోధా పెద్ద కుమారుడు చనిపోయాడు, రెండో కుమారుడు చనిపోయాడు, మూడో కుమారుడిని తీసుకెళ్లి దాచిపెట్టుకున్నాడు. ఈయన ఆల్రెడీ ఈయన గురించి యోధా గోత్ర సింహమా అని చూస్తాం. యోధా గోత్రములో ఏమండి దావీదు వంశంలో నిన్ను పుడతాడని లేఖనాలు ఉన్నాయి. మరి ఈ యోధా తన వంశంలో రాకుండా పోతే ఎలాగైనా యేసు ప్రభువు రాకుండా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఏం జరుగుతుంది మనం చూస్తే, పిల్లరా ఇక్కడ యేసు ప్రభు రాకడను ఆపడానికి అపవాది యోధాను కూడా ప్రేరేపిస్తున్న పరిస్థితులు మనం చూస్తాం. అయితే దేవుడు తామారుకి ఆలోచన కలుగు చేసి ఆమె ప్రత్యేకంగా దేవుని ఏర్పాటు చొప్పున తన మామ ద్వారా ఒక కుమారుణ్ణి ఆమె కన్నది. ఎంత మరి ప్రత్యేకమైన విషయం, సాహసం చేసింది అనాలి. ఒక విధంగా చెప్పాలంటే సాహసం చేసింది అని చెప్పవచ్చు. వచ్చిన 26 చూద్దామండి. ఆమె గురించి ఆయన ఏమన్నాడు? యూదా వాటిని గుర్తుపట్టి ఆమెకి ఇలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని
చూశారండి, మామంటున్నాడు నేను నీతిమాలిని పనిచేశా, నాకు వాగ్దానం తెలుసు కదా, నాకు నా వంశంలో నుంచి యేసు ప్రభు రావాలని వాగ్దానాలు వాళ్ళకి తెలుసు, కానీ నేను చేయాల్సిన పని చేయకుండా అపవాది చేత ప్రేరేపించబడి నా చిన్న కుమారుడిని తీసుకెళ్ళి దాచా. కానీ నా కోడలు ఏం చేసింది? నీతిగల పని చేసింది, నాలో నుంచే ఒక కుమారుని కనింది. కాబట్టి ఖచ్చితంగా యూదా యొక్క గోత్రం నిలబడాలంటే ఇప్పుడు తామరు ఏం చేసింది? సాహసమైన పని చేసింది. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. తద్వారా ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఈమె నాకంటే నీతిమంతురాలు అని అంటున్నాడండి. ఎంత గొప్ప సాక్ష్యం సోదరుడా సోదరి. దేవుని యొక్క రాకడలో వచ్చిన రెండవ అవరోధం యూదా యొక్క మొదటి కుమారుడు మరణం, రెండో కుమారుడు యొక్క దేవుని ఏర్పాటు అపసయం చేయడం, మూడో కుమారుడు దాచబడడం, తద్వారా తామరే కలుగు చేసుకొని యూదా ద్వారా కుమారుని కంటాం. ఎంత ప్రత్యేకమైన విషయం అండి. ఈ అవరోధాలు కూడా దాటిపోయినాయి. ఇక మూడో అవరోధాన్ని మనం చూద్దాం. ఏమండి, మూడవది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ గ్రంథం రాహాబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటిలోనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. 18వ వచనం. అదే ఓకేనా, చాలండి ప్రియులారా. ఇక్కడ చదవబడిన లేఖ భాగంలో ఇది వాస్తవంగా చాలా స్టోరీ ఇక్కడ ఉంది. చాలా సంగతులు చెప్పాలి, సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రాహాబు గురించి బైబిల్ ఏం చెప్తుంటే ఈమె వేశ్య అని రాయబడింది. వచ్చిన 17లో రాహాబు అనే వేశ్య అని రాయబడింది. ఈమె ఎక్కడుంది అంటే యెరికో పట్టణంలోని ఆమె నివాసం యెరికో పట్టణంలో అవుతుందని అంటూ ఉంటారు. అయితే ప్రియులారా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈమె పరిస్థితి మనం చూసినట్లయితే ఇదిగో ఈ రాహాబును వేశ్య ఆల్రెడీ అప్పటికే ప్రయాణంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల గురించి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన మేలు గురించి ఆ నోట వింది. ఏమింది అని మనం చూస్తే ఆయన ఎర్ర సముద్రాన్ని దాటిన సంగతిని చూశారు కదా. ఆయన ఆకాశంలో ఆ ఎండ తగలకుండా మేఘస్తంభాన్ని చూశారు. ఆయన మరి అగ్నిస్తంభంగా మనం చూసాం. ప్రియులారా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా విన్నది. ఆ విని ఇప్పుడు ఏం చేస్తుంది అని చూస్తే ఆమె విన్న సంగతులు మనం చూస్తే ఆ రోజు ఆమె నమ్మింది, వినింది. ఆమె ఏం చేసింది? నమ్మి ఇప్పుడు ఏమంటుందంటే ఆ యొక్క పట్టణం చూడడానికి వేగుల వారు వచ్చారు. జాగ్రత్తగా వినండమ్మా. ఆ పట్టణం చూడడానికి వేగుల వారు వచ్చారు. వేగుల వారు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఏమో మాట్లాడుతూ ఉంది. మీ దేవుని గురించి మేము విన్నామని చెప్తుంది. ప్రియులారా మీరు జాగ్రత్తగా వినండి. ఆ యొక్క యెరికో పట్టణం అంటే శపితమైన ప్రాంతం, అది శాపగ్రస్తమైన స్థలం, అది శాపగ్రస్తమైన మనుషులు ఉన్నారు అక్కడ. అలాంటి దానిలో నుంచి అక్కడ నివాసం ఉన్నాము కూడా ఎలాంటి అంటే వేశ్య, రాహాబు అని వేశ్య అని బైబిల్ గ్రంథం గురించి రాయబడింది. ఈమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె గర్భాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. ఎంత మహిమగల దేవుడు మన దేవుడు. ప్రియులారా మన దేవుడు ఎంత ప్రేమామయుడు అంటానికి మనం చూసినట్లయితే ఒక వేశ్య యొక్క గర్భాన్ని కూడా దేవుడు తన రాకడలో వాడుకున్నాడు. ఆమె వృత్తిపరంగా వేశ్య వృత్తి చేస్తుంటే ఆమె యేసు ప్రభు రావడమేందని మనం అనుకోవచ్చు. కానీ ఆమె హృదయం మారింది, ఆమె మనసు మారింది, ఆమె బ్రతుకు మారింది, ఆమె జీవితం మారింది. ఆమె ఏమంటుందంటే అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు అయ్యా, మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా హృదయాలు మండుతుంది, కరిగిపోతున్నాయి అని అంటుంది. కాబట్టి ఆమె నమ్మి తన ప్రాణాలకు తెగించి వచ్చిన వేగుల వారిని దాచిపెట్టి పంపించిన పరిస్థితులు మనం చూస్తాం. ప్రియులారా జాగ్రత్తగా మీరు వినాలి. ఆ పరిస్థితులన్నిటినీ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది?
ఆమె వాళ్ళని దాచి పంపించిన విధానాన్ని బట్టి, అయ్యలారా మీకు సహాయం చేశాను కాబట్టి నాకేదైనా మీరు సహాయం చేయమని అడుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మేము వెళ్తున్నాం కదా, నీ యొక్క కిటికీకి ఎర్రని దారం కట్టమని చెప్పిన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు యెరికోలో ఉన్న ప్రజలందరినీ నిర్మూలన చేపించాడు, కానీ రాహాబు యొక్క నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి తన కుటుంబాన్ని కాపాడినవాడు. వచ్చిన వారిద్దరిలో ఒకరై ఉంటారని చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తాం. వచ్చిన వాళ్ళు ఒకరి గురించి ఇక్కడ రాయబడింది, కానీ మరొక వ్యక్తిని ఆమెను వివాహం చేసుకుంది ఎవరనేది ఇక్కడ రాయబడలేదు. కనుక ఆమెను ఒకరు చేసుకున్నారు. ఆమె చేసుకోవడం ద్వారా ఎవరు పుట్టారండి? ఏమండి? ఆమెలో నుంచి యేసు ప్రభు వంశావళిలో ఆమె కూడా చేర్చబడింది. ఎన్ని అవరోధాలు! వాస్తవంగా ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. వేగుల వారిలో ఒకరు వంశావళిలో ఉన్నారు, అతన్ని చంపాలనుకున్నారు కదా. వాళ్ళని దాచిపెట్టినట్టు తెలిస్తే ఈ రామును కూడా చంపేస్తారు. అప్పుడు యేసు ప్రభు వంశావళి ఏమైపోయేది? ఆగిపోయేది. 42 వంశావళిలో ఎన్నో అవరోధాలండి యేసు ప్రభు రావడానికి. అలాంటి పరిస్థితుల్లో రాహాబును వేసే పరిస్థితుల్లో కూడా అవరోధాలు వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయండి? అబ్రహాము, ఇస్సాకు 1, 2, యోధా మనం చూస్తాం, రాహాబు జీవితంలో మనం చూస్తాం కదా. అయితే ఇలా జీవితంలో మనం చూసినట్లయితే ఇప్పుడు బోయాజు 4వ వాడు చూడండి. రుతు రాహాబు ఎవరిని చేసుకుంది? సల్మాన్ అండి. సల్మాను రాహాబునందు బోయాజును కనెను అనే మాట మనం చూస్తాం. సల్మాను చేసుకుంది. సల్మానే రాహాబుని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు రాహాబులో నుంచి ఎవరు వచ్చారు అని మనం చూద్దాం. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నేను ముగిస్తాను, 4వ విషయం చెప్తున్నా, త్వరగా ముగిస్తాను. రూతు గ్రంథం త్వరగా రూతు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. చదవండి. చాలండి పిల్లారా, మనం చదువుకున్నపోతే ఇంకా సమయం లేదు కాబట్టి ముందుకెళ్తున్నాను. ఇక్కడ మనందరికీ తెలుసు, ఈ యొక్క రూతు గ్రంథం చాలా రమ్యమైన గ్రంథం. రూతు గ్రంథంలో మనం చూస్తే ఆ యొక్క ఎలిమెలెకు తన భార్య అయిన ఎవరిని తీసుకొని, నయోమిని తీసుకొని, తన 3 కుమారులను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడండి పిల్లరా? యెరూషలేములో కరువు వచ్చింది కదా. బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిందని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారండి. కరువు వస్తే ఆ ఊరికి ఒకరికి వచ్చిందా? అందరికి వచ్చిందా? వాళ్ళొక్కడికే వచ్చిందా? ఏమండి, అందరికి వచ్చిందా? ఒకరికి వచ్చిందా? మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ఆ దేశంలో కరువు వచ్చింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు చెప్తున్నాను మీరు జాగ్రత్తగా వినండి. మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు కూడా ఏం దేశం? ఎలాంటి దేశం అది చెప్పండి? మోయాబు కూడా శపితమైన దేశమే ప్రియులారా. అయితే ఆ దేశానికి వీళ్ళు వెళ్ళటం ద్వారా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆహారం కోసం వెళ్ళారు, కానీ వెళ్ళంగలే తన భర్త చనిపోయాడు. తర్వాత కుమారులు వివాహం చేసింది. వాళ్ళిద్దరికి ఆ ఊరి స్త్రీలనిచ్చి, మోయాబు స్త్రీలనిచ్చి పెళ్లి చేసింది. వాళ్ళ ఒక ఆమె పేరు ఓర్ప, ఒక ఆమె పేరు రూతు.
వీళ్ళిద్దరు కూడా వాస్తవంగా చెప్పాలంటే శపితమైన జనాంగం మనుషులు వీళ్ళు. ఈ రూతు ఎవరనంటే శపితమైన దేశంలో పుట్టిన వ్యక్తి. వాస్తవంగా ఈమె రాహాబు ఎలాగైతే వేషవృత్తి చేస్తూ యేసుప్రభు వంశాల్లో ఒక అద్భుతంగా దేవుని కృప ద్వారా వచ్చిందో, ఈ రూతు జీవితం కూడా మనం అలాగే చూస్తాం. ఒక అద్భుతమైన రీతిలో ఈ రూతు మరి వచ్చిన పరిస్థితులు చూస్తాం. ప్రియులారా, నా మాట మీకు అర్థమవుతుంది కదా. రూతు జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆయన కార్యం అని మనం చూస్తే, రూతు వాస్తవంగా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడడానికి ఎటువంటి అవకాశం ఉందా? ఏమండి, ఎటువంటి అవకాశం లేదు. అయితే దేవుడు తన కృప, తన దయ, ఆయన కార్యాలు అద్భుతం అని చెప్పడానికి ఈ 4వది రూతు జీవితం. ఇప్పుడు ఈ యొక్క తన అత్త ఒకతే మిగిలిపోయింది, భర్త చనిపోయాడు, బిడ్డలు కూడా చనిపోయారు. ఇప్పుడు కోడళ్ళు మొత్తం 4 వెళ్ళారండి. 2 కుమారులు, భర్త, భార్య, మొత్తం 4 వెళ్ళారు. వెళ్ళిన 4లో ఏమైపోయారు? 2 కుమారులు, భర్త, భార్య, 4 కదా. మరి 5 చూపిస్తారేంది? ఏమండి, 4 వెళ్తే 4లో 3 చనిపోయారు. అవునా కాదా? నన్ను కన్ఫ్యూజ్ చేయకండి ప్లీజ్. వెళ్ళిన వాళ్ళు 3 చనిపోయారమ్మా. ఇప్పుడు పెళ్లి చేసింది కాబట్టి ఆ కోడలు 2 మిగిలిపోయారు. నేను అంటుంది వాళ్ళు బయలుదేరి వచ్చిన వాళ్ళు 4. ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటే 2 చేర్చారు, 6 అయ్యారు. 6లో 3 చనిపోయారు. ఇప్పుడు 3 విధవరాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. కష్టం వచ్చిందని చెప్పేసి ఇంకా భయంకరమైన స్థలంలోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. తిండి కోసం వెళ్ళారు. బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పేసి నువ్వు మోయాబుకి వెళ్ళావు, అక్కడ ప్రాణాలే పోయినాయి. జాగ్రత్త. మనం వెళ్ళే స్థలాలు కొన్ని పరిస్థితుల్లో భయంకరమైన అవరోధాలు మనకు తెలియకుండా వస్తాయి. అందుకే మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. మనం ఏం చేయాలా? నిజమైన దేవుని మీద నీవు ఆధారపడినప్పుడు దేవుడు కొన్ని పరిస్థితులు నీకు కళ్ళ ముందు చాలా కష్టమైన, కఠినమైనవి కనిపిస్తాయి. కానీ వాటిని తీసిగలిగలిగినవాడు యేసు ప్రభు మాత్రమే కదా. ఇది అసాధ్యం కదండి. వాస్తవంగా అబ్రహాం విషయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు కదా. ఆ తర్వాత ఎవరు? 2వ వ్యక్తి మర్చిపోయారా? యోధా విషయంలో కదా, యోధా కోడలు తామారు విషయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. 3వది ఇప్పుడు ఎవరండి? రాహాబుని వేశ్య, ఆమె యేసుక్రీస్తు వంశాల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. 4వది రూతు జీవితంలో జరుగుతుంది. వారు వెళ్ళారు, కుటుంబాన్ని కోల్పోయారు, కానీ లోకరక్షకుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలా. ఆయనకి ఎంత ప్రణాళిక ఉందో, ఎంత దయ ఉందో చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా. వారు మరలా ఆ దేశంలో కరువు అయిపోయింది అని చెప్పిన తర్వాత వర్షాలు పడ్డాయి, దేశం బాగున్న తర్వాత ఆ దేశం వెళ్ళిపోతున్నప్పుడు కోడలు 2 బయలుదేరారు. వార్పు అంటుంది నేను కూడా వస్తానంది, పేరుకే. వదిలేమ్మ అనగలేదు, సరే అత్త అంది, ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూత్ ఏం చేసింది? రూత్ అయితే ఎంత భక్తి పరురాలో చూడండి. దేవుని వాడుకోవాలంటే నువ్వేం చేయాలంటే దేవునికి ఒదిగిపోవాలి, దేవుని దగ్గర లోబడాలి, దేవుని నమ్మాలి. నువ్వు ముందు దేవుని నమ్మాలి. దేవుడు చేస్తాడనే మొదటి నమ్మకం నీకే కలగాలి. దేవుని మీద సంపూర్తిగా ఆధారపడినప్పుడు దేవుడు అంత అద్భుతం చేస్తాడు. వార్ప రూతే మంచి ఉదాహరణ మనకి. వార్ప పేరుకి అడిగింది, వదిలేమ్మ నువ్వెందుకు ముసలిదాన్ని, నేను ఎడదెచ్చి పెడతాను అనలేదు. సరేనత్త వెళ్ళి వస్తాను, ముందు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూత్ అంటుంది నేను వెళ్ళనత్త, నీవు వెళ్ళిన చోటే నీ ఊరే నా ఊరు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు మరణించిన చోట నేను మరణిస్తాను అని ఆమె ఎంత గొప్ప కమిట్మెంట్ అండి. ముందేమో ఎన్నో ఆలోచనలు, వెళ్ళే ఊరు కొత్తది తెలియదు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అక్కడ అన్నం లేక వచ్చారు, మళ్ళీ ఇప్పుడు అక్కడ తీసుకెళ్తుందేమా, అక్కడ నా పరిస్థితి ఎట్టుండిద్దో అని ఆలోచించుకోవాలా ఆ యంగ్స్టార్. ఏమండి, ఒక ఆమె యవ్వన కాలంలో ఉన్న స్త్రీ, భర్త లేని స్త్రీ, ఆమె అంటుంది లేదమ్మా నాకు కుమారులు కూడా లేరు, మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న మాట మళ్ళీ వివాహం చేసుకొని చక్కగా పిల్లలు కానమ్మా అంటే, లేదత్తా లేదు, ఈ ముసలితనంలో నిన్ను నేను విడిచిపెట్టి వెళ్ళను. ఎంత చక్కని కమిట్మెంట్ అండి. తద్వారా ఏం జరిగిందంటే దేవుని ప్రణాళికలో రూతు యొక్క పాత్ర మీకు చెప్తూ ఉన్నాను. ఆమె వెళ్ళింది,
దేవుడు అద్భుతంగా బోయాజు యొక్క దయను పొందుకుంది, బోయాజు యొక్క కనికరం పొందుకుంది, బోయాజు యొక్క మెప్పు పొందుకుంది. ఎవరి బోయాజు ప్రియులారా? ఎవరి బోయాజు అండి? బోయాజు వాస్తవంగా గొప్ప ధనవంతుడు, పొలం కలిగిన వాడు, యజమాని. అయితే బోయాజు జీవితంలో ఈమెను చూసినప్పుడు బోయాజుకి ఏమైందట? దయ పుట్టింది. ఆ ఇద్దరి మధ్య సంభాషణ మనం చూద్దాం ఒకసారి. రూతు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. క్షమించండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. అయితే 4:10. చదవండి. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన కలిగిన దానవు, భయపడకము, నీవు చెప్పినంత నీకు చేసేదను. చాలండి ప్రియులారా. బోయాజు రూతుని గమనించాడు. రూతు తన అత్త యొక్క పోషణ కొరకు బోయాజు పొలానికి వెళ్ళి వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని, పనివాడు పర్మిషన్ తీసుకొని, ఆ దినాల్లో పరిగె ఏరుకోవటం అంటారు. అమ్మా, పరిగె ఏరుకోవటం అంటే తెలుసా? నాకు తెలిసి ఇక్కడ ఇద్దరికే తెలుసు, ఆ పెద్దవాళ్ళు ఇద్దరికే తెలుసు. పరిగె ఏరుకోవడం తెలుసా? ఏం తెలుసు చెప్పండి? పరిగె ఏరుకోవడం అంటే ఏంది అమ్మా? ఏడ ఉంచిపోతాయి? వెరీ గుడ్. పొలంలో వాళ్ళు కుప్పు కొట్టేటప్పుడు కొన్ని గింజలు ఏం చేస్తాయంటే వాళ్ళు కొట్టిన తలానికి కాకుండా ఎగిరి ఆ పక్క ఈ పక్క పడిపోతూ ఉంటాయి. కోత కోసేటప్పుడు కొన్ని రాలిపోతూ ఉంటాయి. ఆ కుప్ప సంబంధించి పనులు ఎత్తుకెళ్ళేటప్పుడు కొన్ని రాలిపోతూ ఉంటాయి. అట్టా పొలంలో అక్కడక్కడ చిల్లా చెదురుగా పడిపోయిన గింజలు కొన్ని ఉంటాయి. మాత్రమే కాదు, ధర్మశాస్త్రం ప్రకారం కూడా కొన్ని గింజలు వాళ్ళకు వదిలిపెట్టాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ వదిలిపెట్టబడ్డాయి, లేకపోతే జారిపోబడ్డాయి, లేకపోతే పడిపోయినాయి, దారి పక్కన పడిపోయిన వాటిని పరిగా అంటారు. ఆ పరిగిని వేరుకునే వాళ్ళు ఇంతకుముందు పూర్వం కూడా మన తాత ముత్తాతలు, నానమ్మోళ్ళు వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళని పొద్దున్న లేచి వెళ్ళి ఎక్కడ కుప్ప కొడతారో ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళన్ని గింజలు ఎత్తుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న దాన్ని అంతా జాగ్రత్తగా ఊడ్చుకొని ఎత్తుకొని వచ్చేవాళ్ళు. పరిగెత్తుకొని బస్తాలు తయారు చేసిన వాళ్ళు నాకు తెలుసు ఇక్కడ. అవునా కదా అండి? పరిగెరుకొని కూడా పరిగిలో కూడా బస్తాలు తయారు చేసుకుని జాగ్రత్తగా వాళ్ళు కూర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కూడా ఏం చేస్తున్నారంటే బోయాజు పొలంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు? కుప్ప కొడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ పరిగెత్తే పనివాడు, బోయాజు యొక్క పనివాడు ఈమెను చూసి పనివాడికి ఈమె దయబుట్టి పనివాడు వెళ్ళి, అయ్యా అసలు ఆమె చాలా బుద్ధిమంతురాలయ్యాను, ఆమె గురించి కొత్తగా కనపడుతుంది, చాలా చక్కగా ఉంది, యవనరాల్లాగా ఉంది, ఇక్కడ పని చేస్తుందంటే నా పర్మిషన్ అడిగింది అయ్యా. ఈమె రూతు యొక్క నయోమి యొక్క కోడలు అని ఆమె గురించి మంచి మాటలు చెప్పినప్పుడు పిల్లారా బోయాజు హృదయం జరిగి ఆ మనస్తత్వాన్ని నా గురించి ఎంకరేజ్ చేశాడు. ఓ ఎన్నడి నీ గురించి కనుక్కున్నా, నువ్వు ఎలాంటి దాని అన్నాడు చూడండి. నువ్వు యవ్వనరాలైనా కానీ ఇతరులని ఆశించక నమ్మకంగా నీవు ఉన్నావు కనుక నీకు కావాల్సినట్లుగా నీవండి ఏమన్నాడు? నీవు ఎవరిని యవ్వనంలో నీవు ఎవరి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువ అయింది కాబట్టి నాకు మరి భయపడము, నీ చెప్పినంత నేను చేస్తాను. నీవు యోగ్యరాలని ఆ జనులందరూ అడలి. మన యోగ్యత ప్రియమైన సహోదరులారా, యవ్వన బిడ్డల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే యోగ్యత, క్యారెక్టర్. నీకు వెండి, బంగారం, కార్లు, బంగ్లాలు, డబ్బు, అందం ఎన్నున్నా నీ క్యారెక్టర్ సరిగా లేకపోతే నిన్ను రెండు పక్కన పిచ్చి కుక్కతో సమానంగా చూస్తారు. జాగ్రత్త. లెక్కలేదు, విలువ లేదు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలా. పాపం చేసేవాళ్ళు కొంతమంది మనం చూస్తాం. పూర్వకాలం కొంతమంది పాపం చేసేవాళ్ళు అసలు ఎర్రగా చక్కగా ఎంతో ఇదిగా ఉంటారు.
కానీ వాళ్ళకు విలువ చాలా తక్కువ. కారణం ఏంటంటే క్యారెక్టర్ లేదు. అందుకే భక్తుడు రాస్తూ ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు, పంది ముక్కన బంగారు కమ్మి అంటున్నాడు కదా. పంది ముక్కన బంగారు కమ్మి అని అంటున్నాడు. నీ క్యారెక్టర్ ఎంత బాగుంటుందో నీ జీవితం అంత బాగుంటుంది. బోయాజు భర్త లేనిదని చెప్పి విడిచిపెట్టలా. ఆమె క్యారెక్టర్ని బట్టి, ఆమె ఇతర ఎవరినెవరిని ఆశించకుండా నువ్వు ఉన్న నిజాయితీతనాన్ని బట్టి, నీ గురించి అనేక మంది చెప్పిన మాటలను బట్టి నీకు అన్ని కూడా నేను సరిగా చేస్తాను, కుమారి భయపడవద్దు, నువ్వు చెప్పినంతా చేస్తాను అంటే ఆమెను వివాహం చేసుకుంటానికి ఇష్టపడ్డాడు. ఒక ధనవంతుడండి, కోటేశ్వరుడు, పొలం కలిగిన వాడు, అందమైన వాడు, కుర్రవాడు. ఎంత గొప్ప దయ. కారణం ఏంటంటే అవరోధాలు. వాస్తవంగా మనం చిన్నప్పుడు ఒక పాట పాడుకుంటాం, ఎండిపోయిన మొద్దు నుండి చిగురు పుట్టెను, చిగురును చూసి జ్ఞానులందరూ వెళ్ళి చూసినంటాం. ఎండిపోయిన మొద్దు అనంటే ఏంటంటారు? ఇప్పుడు ఆలోచన చేశారా? రూతు యొక్క గర్భం ఎండిపోయింది కదా. ఎట్లా అనంటే భర్త చనిపోయాడు, పిల్లలు పుట్టడం అసాధ్యం, విధురాలుగా ఉంది, ఇంక మరల వివాహం జరగడం అనేది కుదిరే పని కాదు. యేసుక్రీస్తు వంశావళిలో చేరడం అది కుదిరే పని కాదు. అపవాది చూడని ఎంత తంత్రాలో. అయితే దేవుడు ఎండిపోయిన మొద్దుని ఏం చేస్తాడు? చిగురింపజేశాడు. బోయాజు ఆమె అందుకు కనికరపడి దేవుని ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు రావాల్సిన అవరోధాలన్నీ అధిగమించి బోయాజు తన ముందున్న ఒక్కొక్క అడ్డంకిని ఒక్కొక్కటి తన సమీప బంధువుడి యొక్క అడ్డంకిని తొలగించుకొని ఆమెను ఏం చేశాడట? ఏమండి, వివాహం చేసుకున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యతండి. ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ప్రాంతం నుంచి వచ్చిందండి? మోయాబు శపితమైన దానిలో నుండి ఇప్పుడు ఎవరు వచ్చారు చెప్పడండి? శపితమైన దానిలో నుంచి యేసు ప్రభు కదా. శపితమైన దేశంలో నుండి వచ్చిన ఆ యొక్క రూతు గర్భంలో నుండి యేసు ప్రభు వచ్చాడు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. ఈ వంశావళి జాగ్రత్త చూడండి అమ్మా. పేరేసు వంశావళి ఏదనగా, పేరేసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమినాదాబును కనెను, అమినాదాబు నైసోను కనెను, నైసోను సల్మాను కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి ఎవరు కన్నాడు? ఎంత చక్కని క్రమం అండి. యేసుక్రీస్తు వచ్చాడా లేదా? ఈ వచ్చిన వాళ్ళలో ఎవరున్నారు? మనం ఇందాక చెప్పుకున్న సల్మాన్ ఉన్నాడా లేదా? ఏమండి, రాహాబు భర్త ఎవరు ఉన్నాడా లేదా? ఏమండి చెప్పరేంటండి? వాక్యం తీసి చూడండి. అక్కడ నేను నా సొంత మాట వద్దు, నా మాట మీరు వినొద్దు. బైబిల్లో ఏదో ఉంటే అది చూడండి, నమ్మండి. వచనం 20లో సల్మాను మనకి కనబడతాడు, ఆ తర్వాత బోయాజు మనకి కనబడతాడు, ఆ తర్వాత యెషయి మనకి కనబడతాడు, దావీదు మనకి కనబడతాడు. దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడే యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, ఆయన రాకడ ఎంత అద్భుతమైందో ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. చివరిగా ఇప్పుడు ఎన్ని చెప్పానండి మీకు? ఎన్ని అవరోధాలు చెప్పాను? మొదటి అవరోధం అబ్రహాము జీవితంలో అవరోధం. రెండవది యోధా తామారు విషయంలో అవరోధం. మూడవది రాహాబుని వేశ్య విషయంలో అవరోధం. నాలుగవది రూతు బోయాజు జీవితంలో అవరోధాలు. ఇన్ని అవరోధాలు అధిగమించి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చాడో నేను చివరగా చెప్పి నేను ముగిస్తానండి. మత్తయి సువార్తలు ఇప్పుడు వెళ్దాం. 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఎక్కడికి వచ్చారట? ఇంటిలోనికి వచ్చి కళ్యైన మరియు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి చాలండి ప్రియులారా. ఇప్పుడు యేసు ప్రభు పుట్టుక మనందరం
దాదాపుగా ఒక 4 వర్తమానాలు మీరు గతంలో విన్నారు, ఇది 5వది కదండి. యేసు ప్రభు పుట్టుకలో ఎన్ని అవరోధాలు మనం తెలుసు కదా. యేసు ప్రభు పుట్టక ముందు నుంచి వెంటాడుతూనే ఉన్నారు యేసు ప్రభుని. ఆమె ప్రత్యేకంగా గర్భం ధరించినప్పుడు వాళ్ళు టెస్టెడ్ పీరియడ్లో ఉన్నారు, పరీక్ష సమయంలో ఉన్నారు కనుక యూదులు కనుక ఇశ్రాయేల్ చూసినట్లయితే ఖచ్చితంగా మరియని రాళ్లతో కూడా చంపేసేవాళ్ళు. దానిని అధిగమించడానికి ఆమె ఎక్కడికి వెళ్ళి దేవుడు దాక్కోమన్నాడంటే, ఎక్కడికి వెళ్ళిందామా? కొండసీమలో ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి 3 నెలలు ఉంది, దేవుడి ఏర్పాటు. ఆ తర్వాత ఆమె నజరేతు నుంచి వెళ్ళిన పరిస్థితులు మనం చూస్తాం. దేవుడు జాగ్రత్తగా గైడ్ చేస్తూ యేసోబు ఇక బయలుదేరండి మీరని వెళ్ళిన పరిస్థితులు చూస్తాం. ఆ శిశువుని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు ఎలాంటిదండి? ఐగుప్తు అన్యులు నివసించు ప్రదేశం. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? ఏమ్మా వచ్చిన 13లో లాస్ట్లో ఉంటుంది. నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోమ్ము అని అంటున్నాడు. ఎందుకనంటే 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేమని హేరోదు ఏం చేశాడు? ఆజ్ఞ జారీ చేశాడు. కాబట్టి యేసు ప్రభువుని ఈ లోకంలో ఆయన ఎదగనీయకుండా, ఆయన ఉండకుండా చంపివేస్తే రక్షకుడు ఉండడు, ఈ ప్రజలకు రక్షణ ఉండదు. రక్షణ లేకపోతే వీళ్ళందరూ నాతో పాటు నరకంలో చక్కగా ఉంటారు అని సాతాను యొక్క కుతంత్రాలు కనపడతా ఉన్నాయి. అయితే దేవుడు అద్భుతంగా ఎన్ని అవరోధాలు వచ్చినా దేవుడు కేర్ తీసుకున్నాడు. జాగ్రత్తగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కేర్ తీసుకొని ఆ వంశావళిలో ప్రణాళిక ప్రకారం అబ్రహాము, ఆ ఇస్సాకు, యాకోబు, ఆ విధంగా ఆయన బోయాజు, ఇంకా ఆ దావీదు, యెషయి, దావీదు వంశములు యేసుక్రీస్తు. ప్రియులారా, యేసుక్రీస్తు రావడానికి వచ్చిన అవరోధాలన్నిటినీ తొలగించబడి ఈరోజు లోకరక్షకుడు వస్తే ఇన్ని అవరోధాలు కొన్ని వేల సంవత్సరాల యొక్క చరిత్ర మీకు చెప్పడం జరిగింది. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇన్ని అవరోధాలు దాటుకొని ఆయన ఈ లోకానికి వస్తే ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ 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 అని కేకలు వేస్తున్నారు. కానీ మన జీవితంలో అవరోధాలు పోవాలంటే లోకరక్షకుడు పుట్టిన ఆయన నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన పుట్టాడా? ఈ ప్రశ్న వేసుకొని జవాబు తీసుకొని మనం వెళ్దామండి. లోకరక్షకుడు ఈ లోకానికి రావడానికి 42 తరాల్లో ఎన్నో అవరోధాలు ఆయన చవిచూశాడు. అన్ని అవరోధాలు ఆయన అధిగమించి ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత కూడా హేరోదు చేత ప్రేరేపించబడి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ వధ చేస్తే రామాలో అంగలార్పు వినపడుతుంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కాపాడుతూ నీ కొరకు నా కొరకు వస్తే ఈరోజు నువ్వు ఆయన కొరకు ఏం చేశావు? ఆయన కొరకు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నీ కొరకు సమస్తాన్ని చేశాడు. అవరోధాలు అధిగమించి లోకానికి వచ్చాడు. దైవత్వాన్ని కదండి, ఆ దూతల యొక్క గాన ప్రతిగానాల్ని, ఆ యొక్క పరలోక ఆనందాన్ని, పరలోక సింహాసాన్ని, ఆయన గొప్పతనాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి దీనుడుగాను దరిద్రుడుగాను నీ నా పాపాల కొరకు ఆయన వచ్చాడు. ఈ సత్యము గుర్తెరిగి యేసుక్రీస్తుని నువ్వు నమ్ముకుంటేనే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. నమ్మకుండా నీవు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. ఎందరు నన్ను అంగీకరిస్తారో వారు నా బిడ్డలు అంటున్నాడు. ఆయన అంగీకరించడం. ప్రియ సోదరుడా, సోదరి, అంగీకరించావా? అంగీకరిస్తే నీ హృదయం మండాలి. అంగీకరిస్తే ఆ ప్రభువు నా పాపాల కొరకు ఇంత త్యాగం చేసి వచ్చాడు. ఆయన రావడానికి ఎన్నెన్ని అవరోధాలు, అబ్రహాము దగ్గర నుంచి అవరోధాలు కదండి, బోయాజు దగ్గర నుంచి అవరోధాలు కదా, రహాబు దగ్గర నుంచి అవరోధాలు, యూదా దగ్గర నుంచి అవరోధాలు, హేరోదు దగ్గర నుంచి అవరోధాలు, ఇన్ని అవరోధాల మధ్య ఆయన నా కోసం వచ్చాడు. నా జీవితం బాగు చేస్తాడని నిశ్చయత నీకుందా? అలాంటి నిశ్చయత కలిగిన వారుగా మనం ఉండి ఆ యేసుక్రీస్తు యొక్క మరణం మన జీవితాలకు రక్షణ. ఆయన మరణం పునరుద్ధానం, ఆయన పుట్టుక, మరణం, పునరుద్ధానం పాపి యొక్క రక్షణకు అది మార్గం. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం.